వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో ప్రీవియస్ వీడియోలో నాకు అనిపించింది ఏదైనా ఉంది అని అంటే, మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ ఒక అవకాశం ఉంటుంది. మనం కీన్ అబ్జర్వేషన్ తోటి చూస్తే ఈవెన్ ఈ రూమ్లో కూర్చొని మనకు యథాలాపంగా కనుక ఆలోచించుకున్నా కూడా కొన్ని విషయాల్లో మనకు వెల్త్ కనిపిస్తుంది. దాంతోపాటు మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం కల్పించుకునేటువంటి ఎక్కడో ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా తెలుస్తూ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని దాని నుంచి వెల్త్ని క్రియేట్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, లేదా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవడానికి మన చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణమే కారణం చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. సో ఎపిసోడ్ 2లో ఏం చెప్తున్నారు నారాజు? హ్యాపీ మనీ అని అన్నామంటే నీ దగ్గర ఉన్న మనీ అయినా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా అయినా నువ్వు మనీని సంపాదించాలి. సో హ్యాపీ మనీ అని అంటున్నప్పుడు లాస్ట్ టైంలో కూడా మనం మాట్లాడింది, మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది, డబ్బులో కూడా ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ మన చుట్టూ ఉన్నది నెగటివ్ ఎనర్జీ అయితే అది డబ్బు కూడా నెగటివ్ ఎనర్జీ అయి ఉండొచ్చు. నీ దగ్గర డబ్బు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉందని కాదు, నెగటివ్ ఎనర్జీతో కూడిన మనీ నీ దగ్గర ఉండొచ్చు. మనం హ్యాపీ మనీ దృష్టి ఏంటంటే, ఎలా ఉన్న డబ్బుతో హ్యాపీగా ఎలా ఉండగలం, హ్యాపీగా ఉండడానికి అవసరమైనంత డబ్బును మన జీవితంలో ఎలా కలిగి ఉండగలం, ఉన్నదాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి. సో ఒకసారి మనం ఇది హ్యాపీ మనీ అని చూసినప్పుడు యూ విల్ సీ ద హ్యాపీనెస్ దేర్. ఎనర్జీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతామో చూసాం. లాస్ట్ టైం ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం నారాజు, ఏంటంటే మనీ వూండ్స్. డబ్బు చేసిన గాయాలు మన జీవితంలో చాలా ఉంటాయి, మనకు తెలియదు. ఈ గాయాలు ఏంటంటే అనుభవాల ద్వారా అవి గాయాలుగా ఏర్పడతాయి. గాయం గుర్తొచ్చిన ప్రతిసారి బాధ గుర్తొస్తుంది, బాధ గుర్తొచ్చిన ప్రతిసారి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ డబ్బుతో గనక, డబ్బుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి మీ మనీ వూండ్స్తో, నొప్పితో, బాధతో కూడిన జ్ఞాపకాలు అయితే మీరు ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించినా ఆ నెగిటివ్ ఎనర్జీతోనే ఆలోచిస్తారు అన్న విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఈ మనీ వూండ్స్ ఏం చేస్తాయంటే, వూండ్స్గా మిగలవు. అవి గాయాల వల్ల వాటి ప్రభావం మన ఆలోచన మీద, మన నిర్ణయాల మీద, ఆర్థిక నిర్ణయాల మీద, ఆర్థిక ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది. వీటిని మనం అర్థం చేసుకోకపోతే మనిషి ఆ గాయాల ద్వారా అనుభవించేది ఏంటంటే లేమితనం, స్కేర్సిటీ మైండ్ సెట్. ఉన్నది పోతుందేమో, లేనిది రాదేమో, నాకు ఎక్కడున్నా రావాలి, ఇవన్నీ స్కేర్సిటీ మైండ్ సెట్. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్నవాడు నా దగ్గర ఎంత ఉండాల్సింది ఎంత లేదో ఆలోచిస్తాడు, ఏం కోల్పోయానో ఎప్పుడు ఆలోచిస్తాడు. ఉన్నదానికంటే పక్కవాడు ఉన్నదానికే ఎక్కువ, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. అసలు ఎప్పుడు ఎవరు అడిగినా ఇట్లా చూపిస్తాడు, నా దగ్గరే ఉంది, నువ్వు నా దగ్గరే ఉంది, నా దగ్గర ఏం లేదు అని చెప్పడానికి. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, మనం చిన్నప్పటి నుంచి ఎవరైనా జీతం అడిగితే జీతం అడగాల వద్దా అని ఆలోచిస్తాం, డబ్బుకు సంబంధించింది కాబట్టి. చెప్పేవాడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాం. నీది ఆదాయం ఎంత అంటే అంత ఓపెన్గా ఎవరు చెప్తారు? అవును. సో ఆర్థికంగా మనకున్న నమ్మకాలు ఏంటన్నవి ఈ వూండ్స్ వల్ల మన నమ్మకాలు ఏర్పడతాయి. ఈ నమ్మకాలను ఏమంటారంటే, మనం అఫర్మేషన్స్ అని అంటుంటామే, వీటిని ఏమంటారంటే మనీ స్క్రిప్ట్స్ అంటారు. అసలు మీ మైండ్లో ఎట్లాంటి స్క్రిప్ట్స్ ఏర్పడడం వల్ల మీ ఆలోచన విధానం ఎలా ఉంది, మీ ఆలోచన విధానానికి మీ ఆర్థిక ప్రగతికి సంబంధం ఉందా, మీ సైకాలజీకి, మీరు ఆలోచించే విధానం మనం చెప్తున్నది మనీ సైకాలజీకి, మీ జీవితంలో ఉన్న డబ్బులు రావడం పోవడానికి సంబంధించి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఈ కనెక్షన్ని మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా చాలా ఉపయోగపడుతుంది. నిజంగా వాస్తవాలన్నీ తెలుస్తాయి. మనం మాట్లాడేది నారాజు కంప్లీట్గా రీసెర్చ్ బేస్డ్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మీద రీసెర్చ్ చేసిన తర్వాత కొంతమంది డబ్బుని ఎందుకు కలిగి ఉన్నారు, కొంతమంది ఎందుకు కలిగి లేరు అని తెలుసుకోవాలంటే ఈ విషయాల్ని మనం తెలుసుకోవాల్సిందే. ఇది అబండెన్స్, అనంతమైన అవకాశాలు. అది చూడగలగడం ఉందే, కంటికి కనిపించాల్సిన అవసరం లే. నాకు ఎట్లయినా జాబ్ వస్తుంది అంటే ఎదురుగా నీ కంటికి జాబ్ కనిపించక్కర్లే,
ఏ పర్వాలేదు నేను పెళ్ళి బ్రహ్మాండంగా చేస్తాను అని అంటే అర్థం నీకు పెళ్ళికి కావాల్సినవన్నీ నీ కళ్ళ చుట్టూ ఉండక్కర్లా. నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు అంటారు, ఏం లేదు సార్, ఎంతైనా కానీ అనుకోకుండా ఆ ఇంటి కన్స్ట్రక్షన్ ఖర్చు ఇంకా బాగా పెరిగింది, కానీ నాకు నమ్మకం ఆ సమయానికి అది వస్తుంది. అది అబండెన్స్. భయం ఉందే ఎప్పుడు లేమితనం, స్కేర్సిటీ మైండ్ సెట్. ఉండదేమో, పోతుందేమో, పోయింది వస్తుందో రాదో. ఈ మైండ్ సెట్లో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏంటి మీ మైండ్ సెట్, అసలు ఈ మైండ్ సెట్ కారణాలు ఏంటి అవి ఆలోచిస్తే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈ మనీ వూండ్స్తో కట్టి గాయాలని, వాటిని బయటికి తెలియకుండా మనం దాచిపెట్టుకున్న వాటిని, మన తెలియకుండా మన జీవితంలో మన ఆలోచన తీరును మన మనీ స్క్రిప్ట్స్ అంటున్నాం. అంటే స్క్రిప్ట్ అంటే ఎవడైనా డబ్బు, మనీ, పైసా అని ఎవరైనా మాట్లాడారంటే నీకు టక్కుమని మైండ్లో ఒక ఇమేజ్ మెదులుతుంది. అది భయం కావచ్చు, లేదా నీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే ఎవడో డబ్బులు కొట్టేసినట్టు కావచ్చు. నీకు తెలిస్తే చాలామంది డబ్బులు ఎంత ఉన్నాయో చెప్తే రేపటి నుంచి నువ్వు నన్ను అడిగితే డబ్బులు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్న స్క్రిప్ట్స్. ఇవి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కానీ ఆ స్క్రిప్ట్స్ ఎలా ఏర్పడ్డాయో చూద్దాం. అసలు ఆ మనీ స్క్రిప్ట్స్ని ఎలా తయారు చేసామని. ఎందుకంటే టెల్ యువర్ సెల్ఫ్ దట్ లిమిట్ యువర్ బిలీఫ్స్. ఏంటి మనీ స్క్రిప్ట్స్ అంటే, నువ్వు ఏదైతే నీ కోసం, నీ గురించి నీతో నువ్వు మాట్లాడతావో, డబ్బు అన్న విషయం చర్చకు రాగానే నీతో ఏది మాట్లాడతావో అవే నీ నమ్మకాలు. నీ నమ్మకాలే నీ లైఫ్, నీ ఆర్థిక ప్రగతి, నీ ఆర్థిక ప్రణాళిక. ఇది ఇంపార్టెంట్. మరి ఎట్లాంటి నమ్మకాలు? దే గైడెడ్ ఎయిదర్ బై పీపుల్, సొసైటీ ఆర్ చాయిసెస్ యు హావ్ మేడ్ ఆన్ యువర్ ఓన్. ఇది సమాజం కానీ, నీ చాయిస్ కానీ, నీకున్న నమ్మకాలు కానీ, ఇవన్నీ నిన్ను గైడ్ చేస్తూ పోతుంటాయి. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ దారి వెళ్ళాలి అని. మన మైండ్ తెలియకుండా ఆ యాటిట్యూడ్తో ఉండటం వల్ల నీ దగ్గర డబ్బు ఉందో లేదో తెలుస్తుంది. మరి ఎట్లాంటి యాటిట్యూడ్ ఎట్లా ఏర్పరచుకున్నాం మనం? ఇంతవరకు మనం ఎప్పుడు ఆలోచించాం. అవును, నేను ఎందుకు ఇలా నమ్ముతున్నాను? డబ్బు సంపాదించడం చాలా కష్టం, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేదా ఊరికే కూర్చుంటే ఎక్కడ కూర్చున్నా డబ్బులు వస్తాయి. ఏ నమ్మకమైనా కానీ, నేను అనేది ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పట్లే. ఈ నమ్మకం ఏర్పడడానికి కారణం ఏంటి? నేను ఏ నమ్మకంతో, భయంతో ఉన్నానా, ధైర్యంతో ఉన్నానా అని ఆలోచించినప్పుడు మనీ స్క్రిప్ట్స్ గురించి తెలిస్తే ఎవరికైనా నేను ఎక్కడున్నాను అని తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎనర్జీ వచ్చిందని. అయితే ఈ ఎనర్జీ మనీ స్క్రిప్ట్స్ నుంచే వస్తుంది. ఇప్పుడు నీకు ఒక కట్ట ఇస్తే ఆ కట్ట నీ దగ్గరికి వచ్చింది కదా, సొంతం అయిందా కాదా అన్నది పక్కన పెడితే ఆ ఎనర్జీ దగ్గరికి వస్తూనే మనిషి స్క్రిప్ట్ పనిచేయడం మొదలు పెడుతుంది. అరే, ఐ హ్యావ్ రిసీవ్డ్ దిస్ మనీ. దాని మీద హోప్ పెరుగుతుంది. నేను ఇంత సంపాదిస్తాను, ఇది నా సొంతం అవుతుంది అని ఆ స్క్రిప్ట్ పనిచేయడం మొదలు పెడుతుంది, పనిచేస్తుంది. ఆ స్క్రిప్ట్స్ అన్నీ ఎట్లా ఏర్పడాయి? స్క్రిప్ట్స్ అంటే ఏంటి? మనతో మనం చెప్పుకునేవి. అసలు ఏమేమి స్క్రిప్ట్ ఎట్లా ఏర్పడాయి? నెంబర్ 1, మల్టీ జనరేషనల్. మా తాత చాలా కష్టపడ్డాడు, మా ముత్తాతల నాటి ఆస్తి. మేము మొదటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నాం. సంపాదించాలంటే అప్పుడైతే 50 రూపాయలకు పనిచేశాడు, మా నాన్న అయితే 250 రూపాయలకు పనిచేశాడు. నేను వచ్చేసరికి ఇప్పుడు నాకు ఇంత శాలరీ ఉంది. అంటే డబ్బు గురించిన నమ్మకాలు జనరేషన్స్గా ఏర్పడుతుంటాయి. ఈరోజు మీ నమ్మకాల గురించి ఆలోచించండి. మీకు వచ్చిన నమ్మకాలు ఇప్పుడు నేను చూపించబోయే విషయాల్లో ఎక్కడి నుంచి మీ నమ్మకం పుట్టిందో, దానికి గల కారణం ఏంటో, ఆ రూట్ కాజ్ ఏంటో మీరు ఆలోచించగలిగితే ఆ నమ్మకాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మనం తెలుసుకుంటాం మన ప్రోగ్రామ్. సో ఇది మల్టీ జనరేషనల్. రెండోది చైల్డ్హుడ్. చిన్నప్పుడు అమ్మా నాన్న ఎప్పుడు మాట్లాడినా సరే డబ్బు గురించి కొట్లాడుకోవడమే. నేను ఏదైనా మా నాన్న డబ్బు అడగాలంటే భయం. చూడండి, నేను ఏది చెప్పాలని, మార్కుల గురించి చెప్పాలంటే భయం లేదు, డబ్బుల గురించి అడగాలంటే భయం. అంటే భయపెట్టేది డబ్బులు. ఎవరినైనా అడగాలంటే జాగ్రత్తగా ఉండాలి, నాన్నను మాత్రం అడగకూడదు, వాళ్ళకు డబ్బులు చాలా కష్టంగా ఉంటాయి. ఇవన్నీ చైల్డ్హుడ్లో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాం. మా ఇంట్లో అప్పుల పాలై మేము ఇల్లు మారి, ఇవన్నీ నా అనుభవాలన్నీ చైల్డ్హుడ్లో డబ్బుల వల్లే అయినాయి అని. ఆ మనీకి సంబంధించినవి చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్నవి. మీ చేతిలో ఎవరు మీకు పాకెట్ మనీ ఎంత ఇచ్చేవాళ్ళు, ఎలా ఇచ్చేవాళ్ళు, వీటన్నిటిని మీ నమ్మకాలు ఏర్పడడానికి కారణం చైల్డ్హుడ్డే కాదు, నాన్న సబ్కాన్షియస్. వీటన్నిటిని మనకు తెలియకుండానే వద్దులే, ఎందుకు అంత అయితే కాస్ట్, పోనీ ఇది తక్కువ ఏదైందమ్మా, చీప్గా ఏదని చెప్పు, ఇది సబ్కాన్షియస్. మనకు తెలియకుండా మనం మాట్లాడే. అవును. వస్తువు చూస్తూనే రేటు ట్యాగ్ చూస్తాం, సబ్కాన్షియస్. అరే
నాకు నచ్చిందే ఇక్కడ ఉందే అంటే అయితే తీసుకో, రేటు చూస్తా. చూసిన తర్వాత నా స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు వద్దులే రాదు, తర్వాత చూద్దాం. సబ్కాన్షియస్గా ఏర్పడినవి దీంతో ఇవన్నీ ఏంటి ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి చిన్న నిర్ణయం మీద స్క్రిప్టు పనిచేస్తూ ఉంది. నువ్వు ఎస్ అన్నా, నో అన్నా, కావాలన్నా, వద్దన్నా, భయపడినా, ధైర్యపడినా, సంతోషం వేసినా, వీటన్నిటి వెనకాల స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్లు ఏర్పడడానికి ఇవన్నీ కారణాలు. పార్షియల్ ట్రూత్. ఇప్పుడు మొదటి 1 కోటి సంపాదించాలంటే కష్టం, అవతల మొత్తం ఈజీయే. ఇది మొత్తం ప్రచారం అయింది అనుకుందాం, మీ దాకా వస్తే ఎంతవరకు నిజమో తెలియదు. మీ నమ్మకంలో పార్షియల్ ట్రూత్స్ ఉంటాయి. డబ్బు వెనకాల పడితే మనిషి అన్నీ మర్చిపోయి మనిషి మృగం అయిపోతాడు. పార్షియల్ ట్రూత్, వాస్తవం పూర్తిగా ఉండక్కర్లే. అంటే దాని అర్థం ఏంటంటే మీ స్క్రిప్ట్లో ఎంత వాస్తవం ఉందో మీరు ఆలోచిస్తే పాక్షికంగా ఉండొచ్చు, సంపూర్ణంగా కాదు. మీ నమ్మకాలన్నీ నిజం కాదు అని తెలియడానికి చాలా మన నమ్మకాలు, మన భయాలు సగమే నిజం. మిగతా సగాన్ని నిజం కాకుండా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి మీకు ఉంది. అండ్ ఫైనల్లీ రెసిస్టెంట్ టు చేంజ్. మనం మార్చుకోం. బాగా డబ్బులు సంపాదిస్తాడు ఆయన, ఎప్పుడు ఎందుకు ఆ పాత స్కూటర్లోనే తిరుగుతూ ఉంటాడు. ఎందుకు ఊరికే కారు కొంటే పెట్రోల్ ఖర్చు చాలా అవుతుంది తెలుసా, నీకు ఉందయా, నీకు డబ్బులు ఉంది, ఖర్చు పెట్టచ్చు. సో రెసిస్టెంట్ చేంజ్ ఏంటంటే, నేను ఈ మధ్య ఒక కథ చదివాను. బాగా డబ్బు ఉంటుంది, డబ్బు పోతే అన్న భయంతో జీవితం మొత్తం ఖర్చు పెట్టకుండా ఉండడం రెసిస్టెన్స్ టు చేంజ్. లైఫ్లో మీ స్థితి మారుతుంది, మీ పిల్లలు వర్క్ చేస్తుంటారు, మీకు రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది, కానీ నువ్వు ఎప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న బిహేవియర్ని కంటిన్యూ చేస్తుంటావు, చేంజ్ కావు. సో దీనివల్ల కూడా మీ స్క్రిప్ట్స్ పనిచేస్తూ ఉంటాయి. అండ్ రెసిస్టెంట్ చేంజ్ డ్రైవ్ ఆల్ మనీ బిహేవియర్స్. మన మనీ బిహేవియర్స్ని అన్నీ డ్రైవ్ చేస్తాయి. నారాజు మనకు తెలియదు, ఎప్పుడు మనం ఆలోచించలేదు. కానీ నువ్వు ఒక సినిమా చూస్తే హీరో పేదవాడు, హీరోయిన్ రిచ్. నువ్వు ఖచ్చితంగా ఆర్థికంగా డిఫరెన్స్ లేని స్టోరీ ఉండదు. హీరోయిన్ ఫాదర్ బాగా రిచ్, పెళ్లి చేద్దాం అనుకుంటే వీడు పేదవాడు, వీడికి ఇచ్చి చేయను అంటాడు, పెద్ద కన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఫాదరే విలన్ అవుతాడు. అది స్టోరీ, కామన్ థింగ్. అది హీరోయిన్ పేదది అంటే మీకు క్యారెక్టర్ని చెప్పడం కోసం ఆర్థికమైన డిఫరెన్సే చూపిస్తాను నేను, మనీలో డిఫరెన్సే చూపిస్తాను, అప్పుడు నీకు స్టోరీ అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఏ విలన్ అయినా పేద విలన్ను చూసావా? విలన్ ఎప్పుడు రిచ్చే, బాగా డబ్బులు ఉంటాయి. అంటే మన సందేశం ఒక రకంగా తెలియకుండా ఏం చెప్తున్నారంటే, విలన్కి ఎప్పుడు బాగా డబ్బులు ఉంటాయి, పొగరు ఉంటుంది, మంచోడు కాదు. చూసారా, ఇది చిన్నప్పటి నుంచి మనకి ఎట్లా ఏర్పడి. ఇప్పుడు కొత్త కథా రచయితలు కథలు రాసేటప్పుడు కూడా ఒక విలన్ క్యారెక్టర్ రాస్తే ఎక్కడ ఉంటాడు? కాస్ట్లీ బొమ్మ, కొట్టంలో ఉండేవాడిని ఎవరిని చూపించరుగా. అవును, చిన్న గుడిసెలో విలన్ ఉండే ప్రసక్తే లేదు. సో అవన్నీ మనకు తెలియకుండా వచ్చాయి. అట్లాగే చిన్నప్పటి నుంచి మనం వినే కథల్లో దుర్యోధనుడు, భారత కథ వింటే దుర్యోధనుడు అహంకారి, ధనవంతుడు, పాండవులు వినయ సంపన్నులు, పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. నీకు అంటే ఆ డిఫరెన్స్ని మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. మంచివాళ్ళు కావాలంటే నీ దగ్గర డబ్బు ఉండకూడదు, డబ్బు లేకుంటే వీళ్ళు మంచివాళ్ళు అయి ఉంటారు, డబ్బు ఉందంటే వాళ్ళు చాలా పొగరై ఉంటుంది. సో ఇవన్నీ మనకు తెలియకుండా కథలు, చిన్నప్పటి నుంచి కథలు అంటే బంగారు బాతుగుడ్డు, బాతును కోస్తే రోజు బంగారు చాలా వస్తుందని కోసాడు, చచ్చిపోయింది. రోజు బంగారు బాతుగుడ్డు పెడుతుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే నువ్వు డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి కథ. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే నారాజు సైకాలజీ మనం ఎప్పుడు ఆలోచించాం. మనం వీఆర్ టాకింగ్ ఎ ప్యూర్ సైకాలజీ. మనిషి యొక్క నమ్మకాలకి, మనిషి ప్రవర్తనకి, మనిషి ఆర్థిక ప్రగతికి సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఈ స్క్రిప్ట్స్ ఎలా తయారయ్యాయో అర్థం చేసుకోకపోతే, వీ విల్ నాట్ అండర్స్టాండ్ ఆల్ దట్ కల్చరల్ చేంజెస్ మనకు వచ్చినవన్నీ కూడా. ఈ చేంజెస్ నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, వాట్ డస్ యువర్ మనీ స్క్రిప్ట్ సే అబౌట్ యూ. రాబోయే ఎపిసోడ్లో నువ్వు ఎటువంటి క్యారెక్టర్ నీది, ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ ద్వారా ఈ మనీ స్క్రిప్ట్స్ ద్వారా మనిషి యొక్క పర్సనాలిటీని ఎట్లా స్టడీ చేశారు, మీ పర్సనాలిటీ ఏది,
మీ పర్సనాలిటీతో మీ నిజంగా మనీని ఎట్లా గ్రో అవ్వగలరో, మీరు ఎందుకు అవ్వలేదో తెలుసుకునే అవకాశం ఉంది. అది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్.